వర్సెస్ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ ఇండియన్ పొలిటికల్ లీగ్. ఈ దండలు తీసేది ప్రవీణ్ జల్దీ అర్జెంటుగా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ ఇండియన్ పొలిటికల్ లీగ్. యావత్ యువత మొత్తం క్రికెట్ వైపు, గ్రామ స్థాయికి పాకిపోయిన బెట్టింగ్ మత్తు పాలిటిక్స్ ను ప్రభావితం చేయలేకపోతున్న యువతను దారి మళ్లించేందుకైనా ఐపీఎల్ ఫస్ట్ 10 రోజుల్లో ఒక్క టీవీలోనే 35 కోట్ల మంది వీక్షణ, టెలివిజన్ చరిత్రలోనే రికార్డుగా నమోదు. గతేడాదితో పోలిస్తే 20% పెరుగుదల. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికల నిర్వహణ. కరెక్ట్ ఇటు ఎన్నికలు అటు ఐపీఎల్. యూత్ అంతా అటుంటారు, ఇటు కొట్టుకపోతుంటారు. ఇక చూడండి, దేశవ్యాప్తంగా ఓవైపు ఐపీఎల్ మానియా నడుస్తుంటే మరోవైపు సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ ఐపీఎల్, ఇండియన్ పొలిటికల్ లీగ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. యావత్ దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే యువత మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు అంటూ క్రికెట్ కు అడిక్ట్ అయిపోయింది. అసలు ఎన్నికలు జరుగుతున్నాయనే సంగతే మర్చిపోయింది. ఇతర దేశాల్లో యూత్ పాలిటిక్స్ లో మస్తు యాక్టివ్ గా ఉంటారు. మన భారత విషయానికి వచ్చేసరికి ఐపీఎల్ మ్యాచ్లు అంటూ బెట్టింగ్లు అంటూ కాలం గడుపుతోంది. క్రికెట్ గొప్పదా ఎన్నికలు గొప్పవా అని యూత్ ను అడిగితే ఎన్నికల సంగతి మాకెందుకు, ఐపీఎల్ మ్యాచ్ లో ఉండే మజా వేరు అంటూ చెబుతుండడం కొసమెరుపు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన యూత్ ఐపీఎల్ మ్యాచ్ల పేరుతో బెట్టింగ్ల మత్తులో కూరుకుపోతుంది. ఒకప్పుడు ఓ స్థాయి పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ గ్రామీణ స్థాయిలోకి చేరింది. ఏ నలుగురు యువత గుమిగుడినా బెట్టింగ్ జోరు తారాస్థాయికి చేరుతుంది. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఐపీఎల్ మ్యాచ్లను వాయిదా వేసేందుకు ససైమిరా అంటుంది. నిజంగా ఐపీఎల్ మ్యాచ్ల వల్ల బీజేపీకి నష్టమే ఉంటే ఈ లీగును ఎప్పుడు ఆపివేసేవారు. ఎన్నో ఆపిరట్లా. కానీ బీజేపీ అరాచక పాలన, ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరు, ఆయా రాష్ట్రాల సీఎంల పట్ల వ్యవహరిస్తున్న దిగజారుడుతనం తదితర అంశాలను యువత గుర్తిస్తే బీజేపీకి పెను ప్రమాదం అని చెప్పాలి. అలాంటి పరిస్థితి రాకుండా యువతను సైలెంట్ గా ఐపీఎల్ మ్యాచ్లకు బానిసలుగా చేశారు. మీడియా సంస్థలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కీలక అంశాలు చర్చించుకునే అవకాశమే లేదు. ఈయనెవరు? అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ. ఈమెవరు? రవీంద్ర జడేజా సతీమణి, గుజరాత్ ఎమ్మెల్యే. ఈ ప్రభావితం చేయాలి ఇవన్నీ. ఐపీఎల్ కోడ్ వర్తించదా? ఐపీఎల్ కు ఎన్నికల కోడ్ వర్తించదా? 2వ పేజీలోకి వెళ్దాం. ప్రైమ్ టైంలో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తుండడం వల్ల రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ కు యువత దూరంగా ఉండిపోతుంది. దీంతో బీజేపీ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై గతంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే ఐపీఎల్ మ్యాచ్ల పట్ల ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్లకు ఎన్నికల కోడ్ వర్తించదా? ఐపీఎల్ మ్యాచ్లు రాజకీయాలపై ప్రభావం చూపవా అంటూ ప్రశ్నించి అందరినీ చెప్పుతో కొట్టినంత పనిచేశారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్లు షెడ్యూల్లో కీలక పాత్ర పోషించే బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి కొడుకు జైషా ఉండడం కొసమెరుపు. జైషా కేంద్రంగానే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ జరుగుతోంది. అంటే పరోక్షంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరి ఇంతకీ ఐపీఎల్ మ్యాచ్లకు ఎన్నికల కోడ్ వర్తించదా? రాజకీయాలను ప్రభావితం చేసే ఐపీఎల్ టోర్నీపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తుందో మరి. టెలివిజన్ చరిత్రలోనే రికార్డుగా చూస్తున్నారు. ఇలా చూడక భోజనం తిందు, ఏ అమ్మ భోజనం పక్క పెట్టు, ఇవి కావాలి. ఇప్పుడు మ్యాచ్ ఏమైతుందో చూడకపోతే రాత్రి ఐపీఎల్ ఎట్లా రాత్రి బాల్ చూసినావు ఇట్లా ఎట్లా పోయింది. పాలిటిక్స్ నుంచి దారి మళ్లించేందుకేనా? దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ అనేది పక్కా ప్లాన్ తో జరుగుతున్న కుట్ర అని చెప్పాలి. నిజానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ తరహాలో క్రికెట్ ఆరాధించే పరిస్థితి లేదు. ఇతర దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటగానే పరిగణిస్తుంటారు. కానీ మన భారత విషయానికి వచ్చేసరికి అది ఆటగా కాకుండా అదే ప్రపంచంగా మారిపోయింది. ఆఖరికి భారత క్రికెట్ బోర్డులోనూ రాజకీయమే రాజ్యం వెళ్తుంది. ఈ రాజకీయాల మూలంగానే ఇప్పటికే ఎంతో మంది భవిష్యత్తు ఉన్న ఆటగాళ్లు కనుమరుగయ్యారు. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో యువతను కీ రోల్ పోషించకుండా బీజేపీ మ్యాచ్లను డిసైడ్ చేసిందనే ఆరోపణలు లేకపోలేదు. నిజానికి ఐపీఎల్ సీజన్ 17 మొదటి విడత మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనుంది. 2వ విడతకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే దేశానికి ఏ పార్టీ గెలిస్తే మంచిదనే అభిప్రాయం, రాజకీయాల్లో యువత పోషించాల్సిన పాత్ర నుంచి యూత్ దాదాపుగా దారి మళ్లిందని చెప్పాలి. ఈ అవసరం అన్ని పార్టీల కంటే బీజేపీకి అధికంగా ఉండడం గమనార్హం. మరోవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరగబోతా ఉన్నాయి. చూసుకో ఎంత దరిద్రం పట్టుకుంది. అసలు మాకు సంబంధమే లేదు ఈ ఎన్నికలు అన్నట్టుగా యూత్ పోతా ఉంటే రేపు పొద్దుగాల కట్టేది అప్పులు మనమే. కనీసం రాజకీయాలది తొంగి చూడరు, పేపర్ మర్రేరు ఒకసారి ఎవరేం చెప్తురో చూడుర్రి. ఐపీఎల్ ఈ ఏడాది కాకపోతే మళ్ళీ ఏడాది వస్తుంది. ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ళ దాకా రావు.